మనం ఇప్పుడు చేయబోతున్నాం డ్రై ఫ్రూట్ లడ్డు. నో వితౌట్ హనీ ఆర్ షుగర్ యూజ్ చేస్తున్నాం. అంజీర్, బాదం, కాజు, పంకిన్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంజీర్ని మాత్రం కొంచెం వాటర్ వేసి అది బాయిల్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ దీన్ని కొంచెం ఇలా చిన్నగా ముక్కలు చేసి వేద్దాం. అయితే ఫ్లాక్స్ సీడ్స్ అనేది పట్టా అని పేలుతూ ఉంటాయి, సో చూసి వేసుకోండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే. ఇలా మనం దీన్ని రఫ్గా ఇలా చేసేస్తుంటే ఏమవుతుంది, బట్ అలా కాదు అనుకుంటే ఫస్ట్ ఇవన్నీ రోస్ట్ చేసిన తర్వాత అదొకటి సపరేట్గా రోస్ట్ చేసుకోవాలి. ఓవెన్లో పెడితే అయితే 2 minutesలో మొత్తం మంచిగా రోస్ట్ అయిపోతాయి, బట్ ఫ్లాక్స్ సీడ్స్ వేయద్దు. మిగతావి రోస్ట్ చేసుకొని తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ ఒక 30 seconds పెడితే సరిపోతుంది. చాలా సింపుల్ అండి చేయడం అయితే. బయట అయితే అంత కాస్ట్ ఉంటుంది కదా, బట్ స్టవ్ అండి కొంచెం లైట్గా డ్రై అవ్వాలన్నమాట, సరిపోతుంది. ఫ్లాక్స్ సీడ్స్ అయితే చిట్టుపట్లాడుతుంది కదా. ఖజూరీలా కట్ చేసుకున్నాను, అంజీర్లా కట్ చేసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో ఖజూర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, సీడ్స్ తీసేసి. కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్వాంటిటీని బట్టి ఎంత అనేది మీరు డిసైడ్ అవ్వండి, లేదా అన్నీ మిక్స్డ్ కూడా చేయొచ్చు. నేనైతే ఓన్లీ ఇప్పుడు అంజీర్ తీసుకున్నాను స్వీట్నెస్ కోసం. కొంతమందికి అంజీరు పడదు, వేడి చేస్తుంది అంటారు. సో దీన్ని మీరు మార్చుకోవచ్చు అనమాట, ఖజూర్తో కానీ కిస్మిస్తో కానీ. వితౌట్ షుగర్ హనీ వాడకుండా మనం ఇలా డ్రై ఫ్రూట్స్తోనే స్వీట్స్కి చేసుకోవడం. చూడండి, వాటర్ అనేది బాయిల్ చేస్తున్నాను. ఇది అనేది ఒక జస్ట్ 2 స్పూన్స్ అండి. ఏంటంటే మనం లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉండడానికి వాటర్ మంచిగా మరగాలి, అప్పుడే లడ్డు అనేది పాడవకుండా ఉంటుంది. గీ కూడా వేస్తాము, అది లాస్ట్లో వేస్తాము అనమాట. మరి గీలోనే చేయొచ్చు కదంటే అప్పుడు లడ్డు చుట్టుకోవడానికి రాదు. అన్నీ కాగపెట్టాం కానీ అన్నీ తీసుకోలేదు, కొన్ని తీసుకున్నాను జస్ట్ మునిగేలాగా. బాగా మసిలిన తర్వాత వాటర్ తీసుకున్నాను, ఇందులో నానేస్తున్నాను. ఒక 2 to 5 minutes లోపు నానిపోతాయి. నెక్స్ట్ అన్నీ కలిపి గ్రైండ్ చేద్దాం. ఇది నువ్వులు గ్రైండ్ చేశానండి, నూనె పొడి ఇంట్లోకి దాంట్లోనే వేసేస్తున్నాను. ఎక్కువ వేసుకోవట్లేదు, చూడండి ఇలాచి ఆఫ్ వేసాను, ఎందుకంటే ఇది వింటర్ కదా, కోల్డ్ అయిపోతుంది అన్నమాట మనకి. రేపు దీన్ని పెట్టేద్దాము. చూడండి సూపర్ ఫైన్ పౌడర్గా చేసుకోవద్దు, ఇలా కొంచెం రాగా ఉంచుకుంటే ఏంటంటే తినేటప్పుడు మనకి మంచిగా తగులుతుంది, టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులో వాటర్ ఇప్పుడు వేయకూడదు, ఓన్లీ అంజీర్ అనేది వేయాలి. వాటర్ మీద తాగేసేయండి, పిల్లలకి ఇచ్చేయండి. క్వాంటిటీ ఎక్కువ ఉంటే వాటర్కి బదులుగా గీయే వేసుకోండి. నేను ఇంతకుముందు చేశానండి లడ్డు రెసిపీ, చూడండి. దాంట్లో డ్రై కాకుండా పక్కన పెట్టేసి మిక్స్ లాస్ట్లో యాడ్ చేశాను సన్నగా తరిగేసి. బట్ ఇప్పుడు అలా ఏం చేయట్లేదు, డైరెక్ట్గా ఇలాగనే చేస్తున్నాను. చూడండి ఫైన్గా పౌడర్ కాకుండా ఇలా ఉంది మనకి. సో ఇప్పుడు దీని మనకు కొంచెం అంత నెయ్యి వేసుకొని చుట్టేసుకుందాం. అంటే నెయ్యి ఎక్కువ తక్కువ అనేది మన క్వాంటిటీని బట్టి చూసుకోవాలండి, ఎక్కువ వేస్తే మరి బాగోదు కదా. చూడండి ఈ క్వాంటిటీకి 1 స్పూన్ నెయ్యి సరిపోతుంది. సో వేస్తాను నెయ్యి. నేనైతే ఇది కౌకి వాడుతున్నాను, పేరు బ్రాండెడ్ అని కాదు, మెస్టర్ జస్ట్ నేను చెప్తున్నాను. బాగుంది, కావాలంటే ట్రై చేయొచ్చు, నో ప్రమోషనల్ వీడియో. మొత్తం ఒకసారి కలిపేసి మంచిగా లడ్డూలు చుట్టేద్దాం. ఇది ప్రిపేర్ చేస్తే నిజంగా చెప్పాలంటే తిరుపతి లడ్డులాగా జస్ట్ 2 లడ్డూలు అయిపోతాయండి. చూడండి ఎంత మంచిగా ముద్ద కడుతుందంటే సూపర్ ఫైన్గా వచ్చేస్తుంది. లడ్డు ఈస్ రెడీ. డ్రై ఫ్రూట్స్ సూపర్ లడ్డు తినేసేద్దాం. ఇంకా మా సిస్టర్కి పాప పుట్టింది, ఇప్పుడు నేను 1 year అవుతుంది అనమాట. సో తను అడిగింది స్పెషల్ రెసిపీ ఇది, సో తన కోసం చేశాను, వీడియో కూడా చేశాను. లాస్ట్ మంత్ కూడా అడిగితే లాస్ట్ మంత్ కూడా 1 kg ఆల్ కలిపి కేజీ చేసి పెట్టాను, అంటే ఆల్ డ్రై ఫ్రూట్స్. ఈసారి కొంచెం చిన్న మోతాదులో చేశాను, ఉన్నాయంట. జస్ట్ తను మళ్ళీ పండగకు వచ్చింది కదా సంక్రాంతికి, దారిలో అవుతాయని చెప్పి చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మా సిస్టర్ చెప్పమనండి, అందుకే మళ్ళీ వీడియో తీయాల్సి వస్తుంది. ఏంటంటే దాని చుట్టూ ఇవ్వడం చాలా వరకు తగ్గిందంట. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ చుట్టూ ఊరిపోతుంది కదా, ఇలాంటివి బాగా పనిచేస్తుంది అని చెప్తుంది. అండ్ ఫేస్లో గ్లో కూడా చాలా బాగా వచ్చిందంట. అమ్మాయి దగ్గర ట్యాన్ అలా ఉండిపోయేది ఇంతకుముందు. సో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది లడ్డు వల్లే అని తను అనుకుంటుందంట. సో యాడ్ చేసిస్తున్నాను, సూపర్ యమ్మీ.
డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. తినేసాను కూడా. కొంచెం షుగర్ తక్కువ అనిపించింది. మా సిస్టర్కి అన్నాను, అంటే చాలా ఎక్కువ తింటే పాపకు దగ్గర వచ్చేస్తుందని. సో మీకు కావాలనుకుంటే మాత్రం కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి, లేదంటే అంజీర్ ఎక్కువ వేసేసుకోండి. అది మీకు నచ్చిన కలర్ డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. చెప్పాను కదా ఫస్ట్లోని. అండ్ సింపుల్గా ఇప్పుడు ఇంత చేసేసాం కదా, ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఎవరు చేస్తారు అనుకుంటే మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు అంట. సూపర్ ఐడియా కదా, సిస్టర్ చెప్పింది. అప్పుడప్పుడు తను మిల్క్ పౌడర్లో అద్దుకొని తినేస్తుందంట. నైస్ ఐడియా. ఎనీవే టాటా బాయ్, సీ యూ. ప్లీజ్ నచ్చితే ఒక వీడియో షేర్ చేయండి నా వీడియోని. టాటా బాయ్, సీ యూ.